మనకి కష్టం వచ్చిన మరుక్షణం మనం తిట్టుకునేది ఎవరిని? ఈశ్వరుని తిట్టుకుంటాం. నన్ను ఇంత కష్టపెట్టావు, నన్ను ఇది చేసావు, అది చేసావు, నువ్వు లేవు, అది ఇదని చెప్పి ఆయన పాపం నానా మాటలు అంటాం. అయితే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, అన్నీ బాగున్నప్పుడు నువ్వు ఈశ్వరుని తలుస్తావా? ఎందుకో చెప్పనా, మనకి ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. మనమే మొత్తం మందే, మన వల్ల అయింది పని, వన్ మ్యాన్ ఆర్మీ అనుకుంటాం. కానీ ఎప్పుడైతే కష్టం వచ్చి ఎదురు దెబ్బ తగిలి ముందుకు పడి మూతి పళ్ళు రాలుతాయో అప్పుడు శంకరా నన్ను కాపాడు, శంకరా నన్ను రక్షించు, శంకరా నీవే దిక్కు అంటూ. ఒక మనిషి స్పిరిచువల్ గా ఎదగటానికి, డివోషనల్ గా గ్రోత్ రావడానికి కారణం అతను పడే కష్టమే. కష్టంలో ఉన్నప్పుడే భగవంతుడు గుర్తొస్తాడు మనిషికి. అక్కడి నుంచి దేవుడిని తెలుసుకుంటాడు, దేవుడికి దగ్గర అవుతాడు. ఎదురు దెబ్బ తగలటం చాలా ముఖ్యం జీవితంలో, లేకపోతే నువ్వు శంకరుని తెలుసుకోలేవు కదా. ఇప్పుడు చుట్టూ కార్చీకట్లు కమ్ముకున్నప్పుడు, నీకంటూ ఏ మార్గం దొరకనప్పుడు, మొత్తం నిశీదిలో చిమ్మ చీకటి అలుముకున్నప్పుడు నీకు ఒక వెలుగు కనిపిస్తుంది దూరంగా. అది ఎవరో తెలుసా? ఆ ముక్కంటి మూడో కంటి వెలుగది. ఆ వెలుగుని పట్టుకొని ఫాలో అయ్యి వెళ్ళి అన్ని మర్చిపోయి ఆయన పాదాలను పట్టుకో. అక్కడి నుంచి నీ జీవితం మలుపు తిరగడం మొదలవుతుంది. కష్టం ఇచ్చినందుకు ఈశ్వరుడికి థ్యాంక్స్ చెప్పుకో, ఎందుకంటే ఆయన తెలుసుకునే ఒక మార్గం నీకు ఇచ్చాడు. గుర్తుపెట్టుకో.